నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతిలో చాలా రచ్చ జరుగుతోంది. మరి ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే కొన్ని బ్యానర్లను తగలబెడతా ఉన్నారు. మరి రచ్చ ఏంటిది అంటే, ప్రముఖ ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో అమరావతి యొక్క మహిళను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ అనమాట. అమరావతి మహిళలపైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి అది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మరి అమరావతి ఒక దేవాలయం అంటూ రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. మరి అది దృష్టిలో పెట్టుకుని దేవతల రాజధాని అని చెప్పి ఒక వ్యాఖ్యానించడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక పెద్ద డిబేట్లో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్ము శ్రీనివాస్ గారు అయితే మరి అమరావతి అనేది వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యానించడం ఇది ఎంతవరకు కరెక్టో మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరో ఒక్కరిని అన్నారు అంటే వాళ్ళపైన కోపం మీద అనొచ్చు అన్నట్టుగా తీసుకుంటారు. కానీ కంప్లీట్గా ఒక రాజధానిలో ఎంతమంది మహిళలు ఉంటారు? నిజంగా చెప్పాలంటే మన కుటుంబ సభ్యులను కూడా అట్లనే అంటే నిజంగానే ఊరుకుంటామా కదా? కాబట్టి అమరావతిలో ఉండేటువంటి ఒక రాజధానిలో ఉండేటువంటి వందల మంది వేల మంది మహిళలను ఉద్దేశించి వేశ్యలు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా మనం కూడా ఆలోచించాలి. ఎప్పటి నుంచి అయితే టీవీ ఛానల్లో డిబేట్ జరిగిందో అప్పటి నుంచి కూడా అమరావతి మహిళలే కాకుండా మిగతా ఆంధ్ర రాష్ట్రం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ కూడా ఈ డిబేట్ పైన ఆ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దిష్టి బొమ్మలు దహనం చేస్తూ ఉన్నారు. ఆ టీవీ ఛానల్ ప్రముఖులు ఎవరైతే చెప్పారో, దానికి సహకరించిన వాళ్ళతో సహా ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఖచ్చితంగా అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ విషయం పైన చాలా పెద్దవాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరి ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా దీనిపైన చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలపైన ఆ ఛానల్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా చంద్రబాబు గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు గారితో పాటు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను మేము సహించబోము, ఖచ్చితంగా దీనిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఫైర్ అవ్వడం జరిగింది. ఇక సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళే కాకుండా ఇక ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఇక సామాన్యుల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి ఈ వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. నిజంగా ఈ వ్యాఖ్యలు నిజంగా ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది. ఎందుకంటే మహిళ అంటే ఖచ్చితంగా మహిళలో మనం ఒక అమ్మని చూసుకుంటాం, లేదంటే ఒక దేవతను చూసుకుంటాం. మరి ఇలాంటి వ్యాఖ్యలు వేశ్యలు అని అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా మనం కూడా ఆలోచించాలి. సో ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రాజధానిని విమర్శించాలంటే చాలా మార్గాలు ఉంటాయి. నీకు నచ్చకపోతే వేరే విధంగా విమర్శించవచ్చు, కానీ దాన్ని ఒక తీవ్ర వేశ్యల రాజధాని అనడం ఎంతవరకు కరెక్ట్? అది ఆ మాట అనేది చాలా వల్గర్ వర్డ్. అది అసలు దాన్ని యూజ్ చేయకూడదు. సో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏదైతే డిబేట్ షో నడుపుతున్నారో ఆ నడిపే క్రమంలో కృష్ణంరాజు అనే ఇంకో సీనియర్ జర్నలిస్ట్ అయితే ఉంటారో, ఆ దేవతల రాజధాని అని చంద్రబాబు ఎప్పుడైతే అన్నారో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అన్నాడు. అంటే వేశ్యల రాజధాని అంటే అక్కడ జగన్కు సంబంధించిన ఇంతకుముందుకు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అది కావచ్చు, వాళ్ళు తాడేపల్లిగూడెంలోనే ఉన్నారు. సో రాజధాని ప్రాంతం ఏది ఉందో అక్కడే ఉన్నారు. అంటే ఆ మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అనే విధంగా ఉన్నాయి. సో ఇది ఈ మహిళలకు సంబంధించి ఇప్పుడు అమరావతికి మహిళలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు మహిళలు కావచ్చు, చాలా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు అనకూడని మాటలు. అసలు ఇప్పుడు మన ఇద్దరికి ఏదైనా ఉంది అంటే చూసుకోవాలి అంతే, ఫ్యామిలీకి వెళ్లాల్సిన పని లేదు. ఇది ముఖ్యంగా మహిళలను ఎంత కించపరిచినట్టు అంటే అంత కించపరిచినట్టు. దీన్ని అసలు డిస్కషన్ చేసుకోవాలంటేనే మనకు కూడా కొద్దిగా వేరే విధంగా అనిపిస్తుంది. సో ఈ మహిళలకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్కి అమరావతికి సంబంధించి కానీ ఇవి చాలా దారుణమైన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంటుంది. కానీ ఈ వార్త మాత్రం ప్రతిరోజు వస్తూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. ఏ పేపర్ అయినా సరే మెయిన్ హెడ్డింగ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మరి ఆంధ్ర రాష్ట్రం పైన ఒకవేళ వ్యాఖ్యలు చేస్తే ఏదన్నా ఇప్పుడు డెఫినెట్గా పార్టీల మధ్య విభేదాలు ఉంటాయి. ఆయన మంచి చేశారు, చెడు చేశారు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ లేదంటే ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇద్దరు కూడా పోటీ పడండి, ఒకరిపైన ఒకరు పోటీ పడండి. కాకపోతే మధ్యలో మహిళలు ఏం చేసిర్రు, ప్రజలు ఏం చేసిర్రు, అధికారులు
సార్లు పోటీ పడండి, మీరేం చేసిర్రు, మేము ఇన్ని చేసినాం, మేము మీకంటే ఇంకా ఎక్కువ పనులు చేసినాం, లేకపోతే ఇన్ని హామీలు ఇచ్చినాం, మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ హామీలన్నీ కూడా నెరవేర్చినాం, మీ ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పి అట్లా కొట్లాడండి. కానీ మహిళలు వేశ్యలు అనడం ఎంతవరకు కరెక్ట్, మహిళలపైన ప్రజలపైన అలాంటి వ్యాఖ్యలు చేయడం, అలాంటి వ్యాఖ్యలను రుద్దడం మాత్రం 100% నేనైతే ఖండిస్తున్నా అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు రాజధానికి సంబంధించిన అంశం చూసుకుంటేనా, రాజధాని అన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు మొత్తం సంబంధించిన రాజధాని అది. సో అది ఒక్కరి కోసం కాదు, ప్రజలందరి కోసం, ఎవరైతే ఉంటారో అన్ని సామాజిక వర్గాల కోసం, అన్ని మతాల కోసం, అంతేగాని ఒక్కరి కోసం అనే రాజధాని మాత్రం ఎక్కడ ఉండదు. సో నీకు రాజధానికి సంబంధించిన అంశాల గురించి చూసుకుంటే నీకు వేరే విధంగా విమర్శించాలి. సో మీరు మీకు సంబంధించిన భూములు కొనుక్కున్నారా, లేదంటే మీకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళే భూములు ఉన్నాయా, ఇవన్నీ వేరే టాపిక్. కానీ ఒక రాజధానిని పోల్చేటప్పుడు వేశ్యలతో పోల్చడం అనేది ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళలకైతే ఇది అసలు చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు అన్న మనం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేశ్యలు అన్నారు, అమరావతి అనేది అమరావతి ప్రజలందరూ కూడా వేశ్యలు అన్నారు కదా. ఆ అమరావతి కోసము, అమరావతి డెవలప్మెంట్ కోసము అదే మీరు అంటున్నటువంటి వేశ్యలు వాళ్ళ సొంత భూములు, వాళ్ళ సొంత భూములు ఇచ్చి, వాళ్ళ సొంత జాగాలు ఇచ్చి, వాళ్ళ యొక్క ఆస్తి కూడా నష్టపోయారు అమరావతి డెవలప్మెంట్ కోసం. వాళ్ళందరినీ కూడా వేశ్యలు అంటే ఎంత బాధపడతారో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపైన అమరావతి మహిళలు అయితే తీవ్రంగా దీనిపైన దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ మరి మహిళలందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన డిప్యూటీ సీఎం, ఏపీ సీఎం వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్నారంటే ఏ లెవెల్లో అలాంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయో మనం కూడా తెలుసుకోవచ్చు. మరి మీరు అన్నటువంటి వేశ్యలే అమరావతి డెవలప్మెంట్కు భూములు ఇచ్చారనే సంగతి డెఫినెట్గా మర్చిపోవద్దు. సో ఇదన్నమాట ఇవాళ టాపిక్. అండ్ ఇంకా మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటుంది క్యూ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ ఏపీ.